ఏడు తరాల వేడుక ఉత్సవంగా సాగిన మల్లన్నపట్నం. కొమరెల్లి మల్లన్నపట్నం తెలియని వారు ఉండరు. కాలం మారుతున్న సాంప్రదాయ సంస్కృతులను మర్చిపోకుండా అంశమును ముందుకు నడిపిస్తూ అభివృద్ధి చేస్తున్నారు. 7 తరాలుగా ఒకే వంశం వారు మల్లన్నను కొలుస్తూ ఆయన ఆశీస్సులతో 5 ఏళ్లకు ఒకసారి మల్లన్నపట్నం జరుపుకుంటూ ఒకతాటిపై తీసుకోవటం ఎంత సంతోషకరమైన విషయం. కరీంనగర్ జిల్లా కేంద్రం స్థానిక బోయవాడలోని నాగుల వంశం వారు గత 150 ఏళ్లుగా మల్లికార్జున స్వామిని బోనాల రూపంలో కొలుస్తూ వస్తున్నారు. సాయిల లింగయ్య ఆధ్వర్యంలో ఒగ్గు పూజలు చేస్తున్నారు. ఈ పూజలను చేస్తూ వస్తూ ఉన్నారు. నాగుల వంశం వారు ప్రతి 5 సంవత్సరాలకు ఒక మారు జరుపుకొని బోనాల రూపంలో స్వామివారి కళ్యాణం పెద్దపట్నం నాగవల్లి జరిపిస్తూ ఉన్నారు. కరోనా కారణంగా 2020లో జరగాల్సిన వేడుకలు వాయిదా పడ్డాయి. నాగుల వంశం పెద్దలు ఒగ్గు పూజారులు నిర్ణయం మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. నాగుల కుటుంబ సభ్యులందరూ కూడా మొదటి రోజు నుంచి నాగవల్లి వరకు వేడుకలు కొనసాగించాలని నిర్ణయించారు. నాగుల ఇంటి ఆడపడుచుల ఆటపాటలతో వేడుకలు మొత్తం సందడి వాతావరణంలో నిండుకుంటుంది. అంతేకాకుండా ఇంటి ఆడబిడ్డలో సోదరులకు ఆనవాయితీ ప్రకారం ఒడిబియ్యం కానుకలు సమర్పిస్తారు. సోమవారం మల్లికార్జున స్వామి వారి కళ్యాణంతో నాగుల కుటుంబ సభ్యులు సైతం బాసింగాలు అలంకరించుకొని కళ్యాణంలోని పాల్గొన్నారు. ఈ నెల 12న జరిగే నాగవల్లి సందర్భంగా మల్లికార్జున స్వామి పూజ నిర్వహిస్తారు. వేడుకకు హాజరైన నాగుల వంశీయులకు ఆడబిడ్డలకు ఒడిబియ్యం పోసి కట్నం కానుకలు సమర్పిస్తారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువర్గంతో పాటుగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వారసత్వ సాంప్రదాయాల్ని విడనాడకుండా వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. నేటి తరాలకు ఈ వేడుక ఒక మార్గదర్శకంగా నిలవనుంది. సోమవారం మల్లికార్జున స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు బోయవాడలోని పూర్వ నాగుల వంశంకు చెందిన సభ్యులు మొత్తం 50 జంటలు కళ్యాణంలో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు నాగుల రాజారాం, కమిటీ సభ్యులు నాగుల నరసింహస్వామి, నాగుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వేడుకలను పర్యవేక్షించారు. 50 జంటలు అంటే 50 పెళ్లి పిల్లగాడికి సంబంధించినటువంటి కళ్యాణం, పెద్ద కళ్యాణం జరిగింది. ఇది ఆడబిడ్డలతో సహా తర్వాత అందరూ కొత్త బట్టలు కొనుక్కొని ముందుకొచ్చేసి దాదాపు 150 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడున్నటువంటి ప్రదేశము దాదాపు మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి, మాంకాళి తాత నుంచి వెళ్ళి, తర్వాత 6 తాతల నుంచి వెళ్ళి, మా నాన్నల నుంచి మేము మీ పిల్లల నుంచి మా పిల్లలు 7 తరాలుగా ఈ వైభవం జరుగుతూ ఉన్నది. మల్లికార్జున స్వామి, కొమరవెల్లి మల్లికార్జున స్వామి అంటే మా ఇలవేల్పు వాళ్ళందరికీ సంబంధించినంత వరకు అందరూ కూడా ఇక్కడ దాదాపు ఇవాళ 300 మంది మొత్తం పిల్ల జిల్లా అందరు కలిసి వచ్చేస్తే మళ్ళీ నాగవల్లి పట్నాడు దాదాపు 600 పైచీలకు ఆడబిడ్డలు, అత్తమామలు వాళ్ళందరూ కూడా వచ్చేసి మాకు బట్టలు పెడతారు. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మేమందరం కూడా మాకు సంబంధించిన ఒక పండుగలాగా వాతావరణంలో ప్రతి ఇల్లు కూడా ఇవాళ నాగుల ఇల్లు కూడా ఇవాళ అందరూ కూడా ఒక కుటుంబ పండుగ వాతావరణంలో ఉంది. వాళ్ళందరూ బంతి పూలు ఉన్న తర్వాత మామిడాకులు కట్టుకొని కొత్త బట్టలు వేసుకొని అందరూ కూడా దాదాపు ఇది మాకు వాస్తవానికి అయితే ఇది 5 సంవత్సరాల వరకు ఒక పూజారి గారు చెప్పిన 5 సంవత్సరాలు జరగాలి. కానీ కరోనా ఆ మహమ్మారితో మాకు ఏంటంటే ఎక్స్టెన్షన్ ఇది 9వ సంవత్సరం దాటిన తర్వాత 10వ సంవత్సరాలు మళ్ళీ చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ నేను కోరేదంటే అందరు దాదాపు ఇక్కడ కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మేమందరం కూడా కమిటీలు వేసుకొని ఒక పద్ధతి ప్రకారంగా దాదాపు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని ఒక నెల రోజుల నుంచి ఈ యొక్క ప్రక్రియ దీన్ని ఏ విధంగా సజావుగా సాగాలన్నట్టు ఉద్దేశంతో మేము చేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ సహకరించినటువంటి మా కుటుంబ సభ్యులకు, మా వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మల్లికార్జున స్వామికి కూడా మాకందరికి కూడా మా అందరం ఉండాలి. మా యొక్క ఆడబిడ్డలను, మమ్ములను, మా పిల్లలను, మా పెద్దలను అందరూ కూడా దీవించి మంచిగా మరి ఆరోగ్యాలతో ముందుకు పోవాలి, ఆర్థికంగా ముందుకు పోవాలనేది ఇవాళ కొమరవెల్లి ఇలవేల్పుని ఇవాళ పట్టణం ద్వారా మేము అందరినీ వాళ్ళని కోరుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ మల్లికార్జున ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నరసింహస్వామి, నాగుల రాజారాం. మా పట్టణాలు ఒక 100 సంవత్సరాల ముందు నుంచి మేము వేసుకుంటున్నాం. కాబట్టి ఇదే ప్లేస్ లోపల ఇక్కడనే ఆ 100 సంవత్సరాల నుంచి వేస్తున్నాము. కాబట్టి మాకు దేవుడు అంటే చాలా మహత్యం ఉన్నది దేవుని దగ్గర. అందుకని ఎప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి మేము పూజ చేసుకుంటూ అందరినీ, మా పిల్ల జల్లెలను అందరినీ కాపాడమని దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాం.